హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఆ మూవీ పేరు వచ్చేసి ఆంధ్రా కింగ్. సో మూవీ పేరు వచ్చేసి ఆంధ్రా కింగ్ తాలూకా. సో ఈ మూవీ వచ్చేసి మన రామ్ పోతినేని అండ్ కన్నడ హీరో ఉపేంద్ర అండ్ భాగ్యశ్రీ బోర్డ్స్ యూనో ముఖ్య తారాగణం అనమాట. సో ఈ మూవీ లైక్ చాలా థింగ్స్ ఉండండి మూవీ గురించి మాట్లాడాలంటే. సో కొద్దిగా లెంత్గా ఉంటుంది ఈ మూవీ గురించి నా ఒపీనియన్. సో మీరు కొద్దిగా యాజ్ యూజువల్గా మీరు నా పాడ్కాస్ట్ ఆర్ మూవీ ర్యాంట్ ఎంజాయ్ చేస్తారని లెట్స్ బిగిన్. సో మూవీ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ ఏంజల్స్ సిటీలో ఎప్పుడన్నా మెయిన్ థియేటర్లో సినిమా వస్తే అండ్ దెన్ అన్ని థియేటర్స్లో మూవీ వచ్చేసిందంటే ఒకటే టైంకి రిలీజ్ అయిందంటే మ్యాక్సిమం ఆ మూవీ కొద్దిగా సేఫ్ జోన్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా అనాలిసిస్ ఏంటంటే ఏదన్నా మూవీ ఒక ఫస్ట్ డే ఫస్ట్ డే మార్నింగ్ షో ఒక చోట్ల పడి మిగతా 2-3 డేస్ తర్వాత వేరే చోట్లలో పడుతుంది సిటీలో అంటే. ఎందుకంటే మన దగ్గర ఒక 10 థియేటర్స్లో వస్తుంది సినిమా. సో అలా అయినప్పుడల్లా మూవీ రిజల్ట్ ఎప్పుడు కొద్దిగా డౌట్ఫుల్గా ఉండే అనమాట. సో ఫార్చునేట్లీ అండ్ అన్ఫార్చునేట్లీ ఈ థ్యాంక్స్ గివింగ్కి జూటోపియా 2 లైక్ మూవీ వచ్చింది మనకి తెలిసినట్టే. అది బాగా హై స్టేక్స్లో ఉంది, చాలా వెయిటింగ్ ఉంది పీరియడ్. అండ్ దెన్ అలాగే మనకి తెలుగులో చూసుకుంటే పెద్ద మూవీస్ ఏం లేవు ఆనెస్ట్గా చెప్పాలంటే. ఇది మంచి సీజన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వెనస్డే మొదలుకొని థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 days లైక్ ఎక్స్ట్రా లాంగ్ వీకెండ్, హాలిడే వీకెండ్ కంపల్సరీగా ఫ్యామిలీస్ అందరూ యూనైట్ అవుతారు. అండ్ మనకు తెలిసినట్టే చాలా మంచి ఆపర్చునిటీ. సంక్రాంతి కంటే కూడా నాకు తెలిసి ఇది మంచి సీజన్. లైక్ 4 days ఇది లైక్ క్రిస్మస్ కన్నా మనకి లైక్ క్రిస్మస్ డే అండ్ క్రిస్మస్ ఈవ్కి కపుల్ ఆఫ్ డేస్ వస్తాయి. కానీ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ లైక్ లిటరలీ 4 straight days హాలిడేస్ వస్తాయి. అండ్ ఎందుకు మన టాలీవుడ్ ఆర్ తెలుగు మూవీ ఇండస్ట్రీ లైక్ ఈ జోన్లో అంటే లైక్ ఈ 4 days హాలిడేస్ మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. సో వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఇస్ ఈ సినిమా తప్పించి అయితే మనకి ఏం ఆప్షన్ లేకుండా. అండ్ దట్ నేను చెప్పుకున్నట్టు ఏంటంటే ఓన్లీ ఒక మెయిన్ థియేటర్లో ఒక దాంట్లో వచ్చింది. అండ్ చిన్న థియేటర్స్లో అండ్ వేరే థియేటర్స్లో అన్నీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ అయితే ఇది నాకు అనిపించిందండి. సో వాట్ ఐమ్ ట్రైన్ సేస్ ఇది అయితే మెయిన్ థియేటర్లో వచ్చింది మనకి. మెయిన్ చిన్న థియేటర్స్లో ఆర్ సైడ్ థియేటర్స్లో ఏవైతే వస్తాయో జనరల్గా అందులో అయితే రాలేదు మరి ఫర్ సమ్ రీజన్. ఈ డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద ఫోకస్ పెట్టలేదు. అది ఏంటంటే మంచి సీజను అన్ని వెనస్డే నుంచి అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు మూవీ చూద్దామని. సో అన్నిట్లో పెద్ద రిలీజ్ లాగా చేసి అన్నిట్లో అన్ని థియేటర్స్లో ఒకేసారి రిలీజ్ చేస్తుంటే చాలా బాగుండేది. బట్ అది చేయలేకపోయారు. బట్ దెన్ అలాగే ఆలోచిస్తే మూవీ లేట్ నైట్ షో వెళ్ళాను, 10 o'clock వెళ్ళాను. అండ్ నేను ఇంటికి వచ్చేవరకు అర్లీ మార్నింగ్ నాకు 3 అయింది అనమాట. ఈ థ్యాంక్స్ గివింగ్ ట్రాఫిక్ ఇవన్నీ చూసుకొని ఇదంతా పక్కన పెట్టేస్తే ఇంత కష్టపడి మూవీ వెళ్ళాను. మరి మూవీ వర్తా కదా అనేది లెట్స్ డిస్కస్. ఓకే, సో మూవీ టైటిల్ దగ్గర నుంచి అండి, మూవీ లుక్ కానివ్వండి, ప్రతి దగ్గర డైరెక్టర్ తడబడ్డాడు. చాలా 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 ఇమ్మెచ్యూర్డ్, చాలా 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 థింగ్స్ అయితే నాకు అనిపించాయి. అండ్ ఐఎమ్ సారీ టు సే, అందుకే నేను నిన్న చూసిన మూవీ నేను కొద్దిగా ఆగి మరీ రివ్యూ పెడుతున్నాను. ఎందుకంటే నాకు అవుట్ అండ్ అవుట్ బ్యాషింగ్ చేయాలనిపించలేదు. సో అసలు మూవీ ఏంటి అనేది ప్రమిసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిలే చాలా రాంగ్ టైటిల్ చూస్ చేసుకున్నాడు డైరెక్టర్. పేరు వచ్చేసి ఆంధ్రా కింగ్ అని పెట్టుకున్నాడు, ఆంధ్రా కింగ్ తాలూకా అని పెట్టుకున్నాడు. సో ఇది ఎందుకు రాంగ్ టైటిల్ చాలా అసలు ఆంధ్రా కింగ్ తాలూకా అనగానే చాలా అన్ఈజీగా అనిపించింది. ఏంటి అసలు స్టేట్ డివైడ్ అయిపోయింది, అక్కడ తెలంగాణ ఉంది, ఇక్కడ ఆంధ్ర ఉంది. ఇప్పుడు ఈ టైంలో ఒక 10 years అయిపోయాక మళ్ళీ ఆంధ్రా కింగ్ అని అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మొత్తం ఆయన కట్ చేసేసుకున్నాడు ఆ టైటిల్ పెట్టి. కానీ ఆయన ఇచ్చిన జస్టిఫికేషన్ ఏంటంటే ఇది పాతకాలంలో తీసాను కదా, నేను 10 years బ్యాక్ పాతకాలం స్టోరీ 80sలో ఇస్తాను, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు ఆంధ్ర అని కదా అని ఆయన జస్టిఫికేషన్ ఇచ్చుకోడు. బట్ అది తెలియదు ఏంటంటే అతనికి తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు కూడా
తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా ఆంధ్ర అనేప్పుడు వాళ్ళని వాళ్ళు లైక్ అడ్రస్ చేసుకోలేదు, రైట్. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రానే ఉండేది, తెలంగాణలో వాళ్ళు తెలంగాణ వాళ్ళు అలాగానే ఉండేటోళ్ళు, రాయలసీమ రాయలసీమ లాగానే ఉన్నారు. కల్చరల్లీ చాలా డిఫరెన్స్ ఉంది, లింగ్విస్టికలీ కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్న 3 డిఫరెంట్ రీజన్స్ అని తెలుగు పీపుల్. మనం తప్పో ఒప్పో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే మనదేం చిన్న పాపులేషన్ కాదు, చాలా పెద్ద పాపులేషన్ తెలుగు అనేది. చాలా మనం ఆలోచిస్తే కర్ణాటకలో మేజర్ పాపులేషన్ ఉంది తెలుగు వాళ్ళది, తమిళనాడులో మేజర్ పాపులేషన్ ఉంది, మహారాష్ట్రలో మేజర్ పాపులేషన్ ఉంది, ఒరిస్సాలో మేజర్ పాపులేషన్ ఉంది. మనకు యూట్యూబర్ కూడా ఉన్నాడు తెలుగు వాళ్ళని చెప్పి చేస్తున్నాడు యూట్యూబ్స్. సో ఇలా ఆలోచిస్తే ఒరిస్సా నుంచి కూడా ఉన్నారు, రైట్. సో అండ్ ఇక్కడ అమెరికాలో కూడా మీకు తెలిసిందే ఎంతమంది ఉన్నారు. సో వాట్ ఐమ్ ట్రైడ్ సైజ్ తెలుగు అనేది వెరీ చాలామందిలో లైక్ ఉన్న లాంగ్వేజ్ అది. సో ఆబ్వియస్లీ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఐ మీన్ లైక్ డిఫరెన్సెస్ నాట్ బిట్వీన్ ద పీపుల్ బట్ డిఫరెన్సెస్ ఇన్ ది లింగ్విస్టిక్ కల్చర్ ఆర్ అయితే. సో ఇలా అండ్ తెలుగు సినిమా అనేది ముగ్గురికి సంబంధించింది. ఆంధ్ర లైక్ సర్కార్ ఇలా ఉంది కదా, సర్కారు, సీడెడ్, నిజాం అని డిస్ట్రిబ్యూషన్ పరంగా వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. అండ్ మీరు ఆలోచిస్తే తెలంగాణలో మూవీకి చాలా విపరీతమైన క్రేజ్ ఉంది, అంటే లైక్ మూవీస్కి క్రేజ్ ఉంది, మూవీ యాక్టర్స్కి ఓకే ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. కానీ అండ్ ఇప్పుడు చూసే చిరంజీవి గారికి, ఎస్పెషల్లీ చిరంజీవి వచ్చినాక డైమెన్షన్స్ మొత్తం చేంజ్ అయిపోయాయి తెలంగాణలో. ఎస్పెషల్లీ లైక్ బికాస్ ఐఎమ్ ఫ్రమ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఆ ఏరియా నుంచి వచ్చిన కాబట్టి ఐ సా ది ఫినామినల్ గ్రోత్ ఆఫ్ తెలుగు సినిమా. పవన్ కళ్యాణ్ బిఫోర్ చిరంజీవి, ఆఫ్టర్ చిరంజీవి కూడా అనొచ్చు ఒక టైంలో. అంటే ఎన్టీ రామారావు గారికి కూడా విపరీతంగా ఉండేది తెలంగాణలో క్రేజ్. కృష్ణ గారికి కానీ, ఎస్పెషలీ కృష్ణ గారికి షోలాపూర్, బాలకృష్ణ గారికి కూడా షోలాపూర్ ఇట్ సైడ్, అంటే లైక్ నార్దర్న్ తెలంగాణ విచ్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర. సో అంటే తెలుగు సినిమా అనేది ఒక లెవెల్లో నైజాంలో క్రేజ్ ఉంది. బట్ అంటే లైక్ మరి స్పెసిఫిక్గా ఆంధ్రాలో అడిగితే వాళ్ళకి మూవీ కంటెంట్ మీద లైక్ మూవీ స్టార్స్ మీద కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మూవీ గురించి అడిగితే వాళ్ళు చాలా డీటెయిల్స్ కూడా చెప్పగలుగుతారు. ఆంధ్ర దాంట్లో ఎడిటర్ ఎవరు, నేను చాలామంది ఆంధ్ర వాళ్ళు స్క్రీన్ ప్లే ఎవరు తీస్తారు, ఇలా చేస్తారు, లిరిక్స్ కానీ లిరిసిస్ట్ ఎవరు, ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఆంధ్ర వాళ్ళని అడిగితే చెప్తారు కదా సినిమా చూస్తే. తెలంగాణ వాళ్ళకి ఆన్ ది షెల్ లైక్ మూవీ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, దట్స్ హౌ ఇట్ ఈస్. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు స్పెసిఫిక్గా ఆంధ్ర కింగ్ అని పెట్టడం లైక్ లైక్ అవసరం లేకుండే, అది చాలా పెద్ద రాంగ్ స్టెప్ డైరెక్టర్ తీసుకుంది. అండ్ ఆలోచిస్తే ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా ఉంది, అందులో హీరో తెలంగాణ స్లాంగ్ పెట్టారు, సందీప్ రెడ్డి బంగా. సిమిలర్లీ జాతరత్నాలు కానీ అది కానీ పెట్టారు. బట్ ఎక్కడ కూడా వాళ్ళు తెలంగాణ కింగ్, తెలంగాణ అని ఒక ఆ వర్డ్, ఆ ఉచ్చారణ కూడా ఎక్కడ తీసుకురాలేదు. అంటే తెలుగే అన్నట్టు హైదరాబాద్ లాంగ్వేజ్ అలాగే ఉంటుందని అన్నట్టు వాళ్ళు వెళ్ళిపోయారు, రైట్. సో ఇప్పుడు జై బోలో తెలంగాణ అనే సినిమా వచ్చింది అప్పట్లో. జై బోలో తెలంగాణ అంటే అదొక ఉద్యమం నేపథ్యంలో వచ్చింది కాబట్టి అది మూవీ ఆ బేసిస్లోనూ ఆ ప్రెమిసెస్లోనే ఉంది, ఆ తెలంగాణ నేపథ్యంలో ఉంది కాబట్టి అది చల్తా ఆ మూవీ అట్లా ఉంటుంది. బట్ మీరు ఇటు హైదరాబాద్లో ఉన్న తెలుగు వాళ్ళకి రిలీజ్ చేసుకుంటా, ఇక్కడ లైక్ నిజామాబాద్లో ఉన్న తెలుగు వాళ్ళకి రిలీజ్ చేసుకుంటా, మీరు అటు కర్నూలులో రాయలసీమలో ఉన్న వాళ్ళకి రిలీజ్ చేసుకుంటా, మీరు ఆంధ్ర కింగ్ అని పెట్టడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీ టైటిల్ అతను ఎంత జస్టిఫికేషన్ చేసుకున్నా డైరెక్టర్కి లోకల్ జనం లేకపోవడం, ప్రమిసెస్కి చాలా రిస్క్ చేసి ఆంధ్ర కింగ్ అని పెట్టాడు, రైట్. దాని బదులు మీరు స్టైలిష్ కింగో లేదంటే లైక్ స్టార్ కింగో ఏదైనా మూవీలో దానికి అది పెద్ద జస్టిఫికేషన్ కూడా లేదు. మేము సినిమా చూసి వచ్చిన వాళ్ళ చెప్తుంది దాంట్లో అసలు ఏం ఆంధ్ర కింగ్ అనేది వర్డ్ అసలు ఆ మూవీకి పెద్దగా యాడ్ అయింది కూడా లేదు, ఏం లేదు ఆ టర్మినాలజీ. సో ఇదే థర్డ్ బెటర్. అండ్ సెకండ్ థింగ్, మూవీలో డైరెక్టర్ చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే ఉపేంద్రని తీసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపేంద్ర అతను కన్నడలో సూపర్ స్టార్ ఆర్ స్టార్, రైట్. అండ్ దెన్ మనం ఆలోచిస్తే ఇవన్నీ ఎందుకు చెప్తుంటే కీడించి మేలించమన్నారు కదా. సో మూవీలో నేను ఫస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా స్ట్రైకింగ్గా ఎంబెట్గా ఉన్న 3 థింగ్స్ నాకు అనిపించినవి చెప్తున్నాను నేను, ఓకే.
సో ఉపేంద్ర అని తీసుకోవడం ఎందుకు తప్పు అంటున్నానంటే, మీరు ఉపేంద్ర బదులు శివరాజ్ కుమార్ అని ఇంకొక అతను ఉంటాడు, మన రాజ్ కుమార్ కొడుకు, పునీత్ రాజ్ కుమార్ అన్న, యూనో అతను తీసుకున్న కొద్దిగా ఉండేది మూవీలో. అంటే మీకు రియల్గా కన్నడ అతను తీసుకోవాలంటే, పోనీ మీకు అంతగా కావలిస్తే తమిళ్లో తమిళ్ లైక్ తమిళ్ హీరోస్లో యూనో లైక్ శరత్ కుమార్ ఆర్ పార్థిబన్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా కొందరు, కొద్దిగా ఒక వెలుగు వెలిగిన వాళ్ళు, వాళ్ళని తీసుకుని అయిపోయింది. ఉపేంద్రని తీసుకోవడం ఎందుకు తప్పని అంటున్నానంటే, అతను ఆల్రెడీ ఒక రోల్ వచ్చేసింది అతని సన్ ఆఫ్ సత్యమూర్తిలో అతను ఒక చాలా కన్సిడరబుల్ రోల్ వచ్చేసింది. అది పెద్దగా అంత ఇంపాక్ట్ అయిందా అంటే అంత అవ్వలేదు. అది ఏం పెద్ద గొప్పగా ఆ రోల్ ఇంపాక్ట్ కూడా ఏం పెద్ద పడలేదు జనాల మీద. సో వాట్ ఐమ్ ట్రైన్ సేస్, పెద్ద హీరోనే కావచ్చు, బట్ మీరు ఈ ఒక పెద్ద సూపర్ స్టార్ లాగా, తెలుగు సూపర్ స్టార్ లాగా ఒక కన్నడతని తీసుకొచ్చి యూనో అది పెట్టడం, అది ఎంతవరకు, అది ఎలా బిలీవబిలిటీ వస్తుంది అనుకున్నారో అర్థం కాలేదు. అలాంటప్పుడు మీరు మామూలుగా ఎవరు తెలియని వాళ్ళని పెట్టినా, పెద్ద ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళని పెట్టి అతన్ని ఒక స్టార్ లాగా చూపించిన, ఆర్ ఎల్స్ లైక్ ఎవరైనా పెట్టాల్సింది వేరే రోల్, లైక్ యూనో అంటే మీరు పెట్టేది ఎలాగో హీరోనే పెడుతున్నాడు, అది పెట్టేది తెలుగు హీరోని పెట్టాల్సింది కదా, రాజశేఖర్ గారిని పెట్టాల్సిందేమో ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఎల్స్ మీరు మోహన్ బాబు గారిని పెట్టాల్సిందేమో. బట్ ఇవన్నీ పెట్టుకుంటే ఇక్కడ స్టార్ గొడవలు అవుతాయి అవి అవుతాయి అనుకుంటే, బట్ ఎటొచ్చి ఉపేంద్రాన్ని పెట్టడం మాత్రం అట్లీస్ట్ తెలియని వాళ్ళని తెలియని ఇప్పుడు తెలియని స్టార్ని అంటే ఆల్రెడీ తెలుగులో యాక్ట్ చేయని స్టార్ని పెట్టాల్సింది. ఆల్రెడీ ఉపేంద్ర యాక్ట్ చేసేస్తాడు కదా, ఆ ఇంపాక్ట్ అనేది తెలియట్లేదు. అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్లా చేసేస్తాడు మూవీ. అతను అంత పెద్ద స్టార్ లాగా చూపిస్తుంటే సినిమాలో అతని కోసం హీరో అంత చచ్చిపోయేంత ప్రేమ అభిమానం చూపిస్తే అది క్యాస్టింగే తప్పు, మిస్కాస్టింగ్ అయిపోయింది. ఆ ఫస్ట్ రోల్లే సినిమా అక్కడే దెబ్బ పడిపోయింది, రైట్. సో ఒకటేమో టైటిల్, ఒకటేమో ఉపేంద్ర, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి హీరో రామ్ చేయాల్సిన మూవీ అయితే కాదు ఇది. ఆయనకున్న ఇంపాక్ట్, ఆయనకున్న సినిమా స్టేటస్ చూస్తే కొద్ది గొప్ప ఆయన ఒక స్టార్ హీరోస్లో ఒకడు. ఆయనకున్న ఇమేజ్కి ఆయన చాలా రాంగ్ మూవీ తీసుకున్నాడు. ఓకే, సో ఇంకా రామ్ గురించి చాలా విషయాలు ఈ సినిమా గురించి స్టోరీలో చెప్తాను. అది ఇంకొకటి ఏమనిపించింది అంటే, రామ్ లుక్ అస్సలు బాగాలేదండి రామ్ గారిది. ఆయన హెయిర్ స్టైల్ విగ్ పెట్టారు, అది ఇక్కడ ముందు అతకబెట్టారు, అది చాలా అంటే చాలా ఆక్వర్డ్గా ఉంది. సినిమా మొత్తం అయిన హెయిర్ స్టైల్ మీదే సినిమా మొత్తం ధ్యాస మొత్తం హెయిర్ స్టైల్ మీద వెళ్ళిపోతుంది. సినిమా బాగుండాలంట అండి, హీరో లుక్ సూపర్గా ఉండాలి. మీరు చూడండి, ది బెస్ట్ లుక్ ఉంటుంది మాస్ సినిమాలో నాగార్జునది. సినిమా సూపర్ హిట్. నిన్నే పెళ్ళాడతాలో సూపర్ హిట్, బెస్ట్ లుక్ ఉంటుంది. వెంకటేష్ గారిది జయమ్మ నిద్రాలో హెయిర్ స్టైల్ చూడండి ఎంత బాగుంటుందో. మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చూడండి ఎంత బాగుంటుందో. మహేష్ బాబు చూడండి పోకిరిలో బాగుంటుంది. సైనికుడిలో అతిథిలో చూడండి అసలు బాగుండదు, సినిమా ఆడలేదు. మీరు మహేష్ బాబు శ్రీమంతుడిలో చూడండి హెయిర్ స్టైల్ ఎంత బాగా సెట్ అయిందో. మీ అన్ని ఎందుకంటే బాలకృష్ణ గారు చూసుకోండి, అఖండాలో ఎంత బాగుంటుంది హెయిర్ స్టైల్, ఆర్ లెజెండ్లో ఎంత బాగుంటుంది హెయిర్ స్టైల్. అదే విజయేంద్ర వర్మ ఇలాంటి సినిమాల్లో చూసుకోండి ఎలా ఉంటుంది హెయిర్ స్టైల్. చిరంజీవి గారిది ఇంద్రలో చూడండి హెయిర్ స్టైల్ ఎంత బాగుంటుందో. అదే మీరు చిరంజీవి గారిది యూనో ముగ్గురు మనగాళ్ళు ఆర్ బిగ్ బాస్ ఇలాంటి సినిమాల్లో చూడండి హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో. హెయిర్ స్టైల్ బాగాలేకుంటే ఒక హీరోది ఆ సినిమాలో హీరోని చూస్తుంటే సగం అసలు చూడబుద్ది కదా ఆడియన్స్కి. ఈ థింగ్స్ ఎందుకు మూవీ తీసేటప్పుడు ఈ చిన్న థింగ్స్ ఎందుకు ప్లేట్ మీద పెట్టుకొని ఆలోచించారో నాకు అర్థం కాదనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ తీసే ముందు స్టోరీ కథ ఇవన్నీ ఏం ఆలోచిస్తారండి? అదే స్టోరీ, అదే ఎత్తుకపోవడాలు, అదే కిడ్నాప్లు, అదే కాన్ఫ్లిక్ట్, అదే లవ్ స్టోరీ, అదే ఉంటుంది. ఇవన్నిటి మీద కూడా ప్రజెంటేషన్, వాట్ రాజమౌళి డస్, వాట్ బోయపాటి ఈజ్ డూయింగ్, వాట్ సుకుమార్ ఈజ్ డూయింగ్, ప్రజెంటేషన్, హీరో ప్రజెంటేషన్ అనేది చాలా ముఖ్యం. అండ్ అలాగే టైమింగ్ అనేది, మూవీ రిలీజ్ టైమింగ్, అండ్ అలాగే మూవీ టైటిల్ అనేది, అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనేది. ఈ మూవీకి మ్యూజిక్ కెల్వినో ఏదో పేరు వచ్చింది, నాకు పేరు కూడా ఎప్పుడు వినలేదు. గొప్ప సినిమాలకి ఎప్పుడైనా మన తెలుగు పోకిరికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైందండి, మణి శర్మ, బొమ్మరిల్లికో డిఎస్పి, మీరు నిన్న వచ్చిన పుష్పకి కూడా డిఎస్పి, నిన్న వచ్చిన హిట్ మూవీ ఓజీకి తమన్. ఇలా పెద్ద హీరోస్ కానీ చిన్న హీరోస్ కానీ మంచి మ్యూజిక్ డైరెక్టర్
పేరున్న మీద అంటే తెలుగు వాళ్ళని పెడితే వాళ్ళకి నేటివిటీ తెలుస్తుంది, బాగా కొడుతుంది. సాంగ్స్ బాగున్నా రేపు పొద్దున ఆ సినిమా ఆడుతానని మనకి నేటివిటీ లేని మ్యూజిక్ డైరెక్టర్ కొడితే అది మనకి చెప్పలేము. రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు పెద్ద సినిమా చిక్రీ చిక్రీ సినిమా సాంగ్ హిట్ అయినా మిగతా సాంగ్స్ ఏఆర్ రెహమాన్ ఎలా మెయింటైన్ చేస్తాడో, ఎలా ఉంటుందో అనేది $1 million క్వశ్చనే నాకైతే, రైట్. ఎందుకంటే ఇంతవరకు హ్యారీస్ జయరాజు కానీ ఏఆర్ రెహమాన్ కానీ తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ పెద్దగా పర్సంటేజ్ లేదు, 8%, రైట్. సో ఇదంతా మన తర్వాత మాట్లాడుకుంటే ఆంధ్ర కింగ్ గురించి అయితే నాకు ఈ థింగ్స్ చాలా పెద్ద ప్రాబ్లమాటిక్గా అనిపించాయి. టైటిల్ కానివ్వండి, హీరో రామ్ లుక్ కానివ్వండి చెప్పినట్టు, అండ్ అలాగే ఉపేంద్ర కాస్టింగ్ కానివ్వండి, అలాగే రామ్ కాస్టింగ్ కూడా అసలు సెట్ కాని రోల్ మూవీ అయితే వచ్చింది. సో మూవీ గురించి కథలోకి వచ్చేస్తే ఈ మూవీ పేరు ఆంధ్ర కింగ్ తాలూకా, రైట్. సో ఈ మూవీ టైటిల్ వినగానే అండి, లెట్స్ జంప్ స్టోరీ గురించి మొత్తం డీప్ డైవ్ చేస్తా. సో ఎవరైనా యావరేజ్ తెలుగు సినిమాకి వెళ్ళే ప్రతి ఒక్కడు ఆంధ్ర కింగ్, ఇట్లా ఒక సినిమా హీరో ఉంటాడు, అతని పేరు ఆంధ్ర కింగ్ ఉంటుంది అంటే పటీమని ఒక 2 minutesలో ఏం ఆలోచిస్తారంటే ఆ హీరోకి నా ఫ్యాన్ ఉంటాడు, రైట్. ఆ హీరోకి తన ఫ్యాన్ ఉంటాడు. లాస్ట్కి అరే నేను కాదురా ఆంధ్ర కింగ్, నువ్వే ఆంధ్ర కింగ్ అంటాడు అని అనుకుంటాడు. డిట్టో ఈ సినిమాలో అది జరుగుతుందండి. ఫస్ట్ సీన్లో అది ఆంధ్ర కింగ్ అని చూపించారా, లాస్ట్ సీన్లో హీరో చెప్తాడు నేను కాదురా ఆంధ్ర కింగ్, నువ్వే ఆంధ్ర కింగ్, హీరో మన రామ్ని అంటాడు. అంతే, దట్స్ ఇట్ సినిమా. అక్కడే అయిపోయింది సినిమా. సో ఇదంతా పక్కన పెట్టేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే అండి, మన ఉపేంద్ర గారిది ఇంట్రొడక్షన్ వస్తుంది. క్యారవాన్లో ఒక డైలాగ్ వస్తుంటుంది. అంటే 100th సినిమా చేస్తుంటాడు. ఆ 100th సినిమా చేస్తున్న ఉపేంద్రకి తెలిసింది ఏంటంటే, ప్రొడ్యూసర్ వచ్చి చెప్తాడు నేను ఐఎమ్ బ్యాకింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ మూవీ అని చెప్తాడు. నీ ఇంతకుముందు వచ్చిన మూవీస్ అన్నీ ఫ్లాప్ అయ్యాయి, లైక్ ఐ కాంట్, ఎవరు బయర్స్ డిస్ట్రిబ్యూటర్ రావట్లేదు, ఐ కాంట్ కంటిన్యూ. ఒకవేళ మీరు మూవీ ఫినిష్ చేయాలంటే మినిమం మీకు 3 crores అన్న అవుతుంది. సో ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మనీ, నా దగ్గర రిసోర్సెస్ అని ఎగ్జాస్ట్ అయిపోయాయి. సో నేను ఐ కాంట్ మూవ్ ఫార్వర్డ్ అని చెప్పేస్తాడు ప్రొడ్యూసర్, ఉపేంద్రకి చెప్పేస్తాడు. సో ఇతని ఉపేంద్రకి అసిస్టెంట్ మన రాజీవ్ కనకాల ఉంటాడు, రైట్. కానీ మూవీలో అండి స్టార్టింగ్లో ఇది ఇంకొక పాయింట్, మూవీ తీస్తే ఆ మూవీస్ పెద్దగా ఆడినట్టు కూడా అనిపోయింది. ఎప్పుడు నా మూవీ అనేది ఏంటంటే, మనం మూవీ అది కాదు, లైక్ మూవీకి వెళ్ళినవాడు $100 పెట్టుకొని గ్యాస్ కొట్టించుకొని ఒక $20 పెట్టి టికెట్ పెట్టి కొంటున్నాడు థియేటర్ లోపల కంటే, హీ హ్యాస్ టు బీ ఇన్ ఏ మైండ్, అతను ఒక డిఫరెంట్ లైక్ వరల్డ్కి ట్రాన్సిషన్ అవుతున్నట్టు ఉండాలి. అంతే మూవీ తీస్తే, అది ఎస్పెషల్లీ తెలుగు సినిమాల్లో మూవీ తీయడం అంటే మీరు చాలా లైక్ ఫన్గా ఏదో 2-3 సీన్లు ఏదో నడుస్తుందేమో సీరియల్ లాగా, కానీ మెయిన్ థీమ్ అదే పెట్టడం కూడా పెద్దగా ఇక్కడ నేను ఇంతే మూవీ ఫర్ ఎగ్జాంపుల్, రైట్, మూవీ తీయడం, రైట్, అలా అది ఎప్పుడు పెద్దగా వర్కౌట్ కాదు, సక్సెస్ ఫామ్ లాగా. సో లైక్ చెప్పినట్టు ఇందాక డైరెక్టర్ చాలా లేజీ స్టోరీ. ఈ సినిమా ఎలాగైనా నేను ఫ్లాప్ చేయాలని కాకనం కట్టుకున్నట్టు తీసుకున్నాడేమో అనిపించింది నాకైతే. స్టోరీ టైటిల్ కానివ్వండి, ఆ సెలెక్షన్ కానివ్వండి, స్టోరీ లైన్ కానివ్వండి, ప్లాట్ కానివ్వండి, అన్నలాగా అనిపించింది. సో మొత్తానికైతే ఉపేంద్ర ఇది నీతో కంటిన్యూ కాలేమని చెప్పి బ్యాక్అవుట్ అవుతాడు ప్రొడ్యూసర్. తన ఆస్తులు ఎలా అమ్ముకోవాలి, తన ఇల్లు ఎలా అమ్ముకొని చేయాలా, ఎందుకంటే అతని 100th మూవీ అని అతను ఆలోచిస్తున్న తరుణంలో అతనికి తెలిసింది ఏంటంటే, అతని అకౌంట్లో 3 crores రూపీస్ పడతాయి. అండ్ 3 crores రూపీస్ ఎవరు వేస్తారంటే, ఎవరైనా గెస్ట్ చేయొచ్చు, అది మన ఫ్యాన్ వేస్తాడు. ఆ ఫ్యాన్ ఎలాగో మన రామే ఉంటాడు అని అది ఎలా తన షాక్ అయిపోతాడు. 3 crores పడిందని చెప్పి షాక్ అయిపోయి మన రాజీవ్ కనకాల చెప్తే ఇతను ఇంకా షాక్ అయిపోయి, సరే నా ఫ్యాన్ అలా ఉన్నాడు, అండ్ నా ఫ్యాన్ బుక్ మొత్తం వెతుకుతే దే విల్ ఫౌండ్ అవుట్ దట్ ఈ అబ్బాయి వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళు ఉన్నారు ఈ ఊర్లో నుంచి. ఈ చిన్న గోదావరి జిల్లాలో ఒక చిన్న లంక, అంటే లైక్ ఐలాండ్ అనమాట. లంక అంటే తెలియదు, ఆంధ్ర వాళ్ళకి తెలుసు కానీ తెలంగాణలో ఎవరున్న పాడ్కాస్ట్ అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా. అందులో నుంచి వచ్చాడు ఈ అభిమాని. సో నేను అతను వెళ్ళి మీట్ చేయాలని చెప్పి అతను కార్ తీసుకొని బయలుదేరుతాడు ఉపేంద్ర.
వెళ్తే దారిలో ఒక పేపర్ చదువుతాడు. పేపర్లో ఇతని పేరు సూర్య ఉంటుంది అనమాట. అస్తమించిన సూర్య అని చెప్పి ఒక పేపర్లో చదువుతాడు, పేపర్ బిట్టి చదువుతాడు. పేపర్ బిట్టి చదివితే అతన్ని అది 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 రాసిన విలేకర్ని, రైటర్ని ఈయన ఫ్యాన్స్ కొడతారనమాట. కొడితే అతను ధర్నా చేస్తుంటాడు. ఆ ధర్నా చేస్తున్నది ఎవరో కాదు, మన ఫేవరెట్ కామెడియన్ రాహుల్ రామకృష్ణ, రైట్. సో రాహుల్ రామకృష్ణ అంటే మీరు నాకు చాలా ఇష్టపడతాను కామెడీ కానీ అది కానీ. అర్జున్ రెడ్డి నుంచి, జాతిరత్నం నుంచి ఐమ్ లైక్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఈ ఏజ్లో ది బెస్ట్ అనిపిస్తుంది నాకు. సో అతని దగ్గరికి వెళ్ళి యూనో లైక్ ఏంది ఇలా రాసావు అని, నువ్వు నా ఫ్యాన్వి కదా, నువ్వు నా వైస్ ప్రెసిడెంట్ కదా, నా వైస్ ప్రెసిడెంట్ అయ్యి ఉంటే ఇలా రాసావు అంటే అది షాక్ అయిపోతాడు రాహుల్ రామకృష్ణ. మీకెలా తెలుసా నేను వైస్ ప్రెసిడెంట్ అని అంటే, అదే నువ్వు నా అదే బుక్లో చూశాను నా వైస్ ప్రెసిడెంట్ అని, వైస్ ప్రెసిడెంట్ అయ్యి మరి నువ్వు ఎందుకు ఇలా రాసావు నా మీద పేపర్ అంటే అతను బ్యాక్ నరేషన్ చేస్తాడు స్టోరీ అంటే. ఇది మీకోసం రాలేదు సార్, నా ఫ్రెండ్ని రెచ్చగొట్టడానికి రాశాను, సో దట్ అట్లీస్ట్ ఆయనకు కొద్దిగా బుద్ధి వస్తుందని రాశాను, నా మీద అలిగి వెళ్ళిపోయాడు నా ఫ్రెండ్, అతనే మీకు మీ ఫ్యాన్ అని చెప్తాడు. సో అప్పుడు ఏం చెప్తాడు, నాకు 3 crores పంపించాడు. వీళ్ళందరూ షాక్లో ఉంటారు, 3 crores ఎట్లా పంపించాడు అని చెప్పి షాక్ ఉంటారు. సో మూవీ అండి ఇంకొకటి మెయిన్ డ్రాబ్యాక్ మూవీలో ఏంటంటే, మూవీ అంతా నాన్ లీనియర్ నరేషన్లో చూసుకున్నాను. అంటే మూవీ అంతా ఎప్పుడో జరిగిపోయినట్టు ఏదో, అంటే అసలు ఎక్కడ ఎంగేజింగ్గా తీయలేదు. అంటే లైక్ హీరో డ్రైవ్ చేయాలి స్టోరీ ఎప్పుడైనా, రైట్. వీళ్ళు హీరో గురించి చెప్పడం, అది కూడా ఏదో ఫ్లాష్ బ్యాక్ లాగా చెప్పడం, ఆ ఊర్లో ఆ రోజు ఇలా చేశాడు హీరో, ఆ రోజు ఇలా చేశాడండి మీ గురించి, ఆ రోజు ఇంత చేశాడండి, ఇలాంటివన్నీ వేరే వారాలు చెప్పడం, హీరో ఇవన్నీ చెప్తున్నా కదా. ఈ మూవీలో అంతా ఒక డిజాస్టర్ రెసిపీ తయారు చేసుకొని వచ్చాడు డైరెక్టర్ అనిపిస్తుంది మనకి. సో అదంతా మనం పక్కన పెట్టేస్తే రావు రామకృష్ణ ఆయన స్టోరీ చెప్తాడు అనమాట, ఈ పిల్లోడి స్టోరీ. సో ఇది చిన్నప్పటి నుంచి ఆ ఊర్లో కరెంట్ కూడా ఉండదు, ఆ ఊర్లో అందరు ల్యాంప్స్ పెట్టుకొని చదువుతుంటారు. ఇలాంటి ఊర్లో మన రావు రమేష్ కొడుకు మన హీరో రాంపోతినేని ఉంటాడు. ఆ ఊర్లో గుడిలో భజనలు అవి చేస్తారు కదండి, హరికథలు చెప్తుంటాడు రావు రమేష్. అతని కొడుకు వీళ్ళ పిల్లోడు లైక్ మన రామ్. సో అతను మాట్లాడడానికి తడబడుతుంటాడు. ఒకరోజు అనుకోకుండా వాళ్ళు సినిమాకి వెళ్తే, వీళ్ళు ఉపేంద్ర సినిమాకి సూర్యకి వెళ్తే టికెట్లు దొరకదు. ఏదో ఒకటి చేసి టికెట్లు సంపాదించాలి అంటే అప్పుడు ఈ చిన్న పిల్లోడైన హీరో వెళ్ళి ఆయన షర్ట్ మీద ఆంధ్రా కింగ్ తాలూకా అని టైటిల్, మనోడే ఈ చిన్న పిల్లోడే 4 years 5 years 9 years పిల్లోడే ఆంధ్రా కింగ్ తాలూకా అని పేరు పడుతుంది అనమాట. సో ఆ ఆంధ్రా కింగ్ ఈ 9 years పిల్లోడు ఆ థియేటర్లో పెట్టిన పేరే మొత్తం ప్రచారం అవుతుంది. ఇదంతా ఫస్ట్ సీన్లో మనకు చూపిస్తాడు. ఏది మన మిమిక్రీ చేస్తాడు కదా శివ మిమిక్రీ ఉంటాడు కదా, అతని పేరు శివాజీ సంథింగ్ ఏదో ఉంటుంది. అతను ఆ మిమిక్రీ చేస్తాడు ఆయన ఉంటాడు సినిమాలో అని చెప్తాడు. ఆ డైరెక్షన్ కానివ్వండి, అది కానివ్వండి, చాలా ఆర్టిఫిషియల్గా చాలా ఫోనీగా ఉంటుంది అనమాట. అది వెనకట మన పాతకాలం ఏదో మన 1950s 1960sలో నవ్వుకుంటా భలే చేసావురా అని చెప్పి ఇలా తూపుకుంటా అలాంటి యాక్షన్, అలాంటి సీన్స్, అలాంటి జోన్లో తీసాడు అనమాట ఫస్ట్ సీన్స్. ఏవైతే హీరోకి ఈ మన చిన్నపిల్లోడు బ్యానర్లు కట్టే సీన్ ఉంటుందో, సో అలా అయితే ఏమవుతుంది, ఆ ఎక్స్టెన్షన్, ఆ పిల్లగారి ఎక్స్టెన్షన్ ఇతను చెప్తుంటాడు. ఎవరు మన రాహుల్ రామకృష్ణ, అతని ఫ్రెండ్. సో మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి ఆయన. ఆ ఊర్లో నుంచి బయటికి రావాలన్నా బోట్ వేసుకొని రావాలి. ఆ ఊర్లో లైక్ ఏమి కనెక్టివిటీ కూడా లేదనమాట. బోట్లో వెళ్ళాలి, బోట్లో రావాలి. ఊర్లో లైట్స్ ఉండవు, ఏముండవు, రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఒకసారి బయటకు వచ్చినప్పుడు మూవీ థియేటర్ ఓనర్ వచ్చేసి మన మురళీ శర్మ ఉంటాడు అనమాట. మన మురళీ శర్మ మూవీ థియేటర్ ఓనర్ ఉంటాడు. అండ్ దీంట్లో మన అర్జున్ రెడ్డి ఫ్రెండ్ వన్ ఆఫ్ ది డాక్టర్ ఉంటాడు ఒక అతను ఇతన్ని కొడుకుంటాడు అనమాట. మురళీ శర్మ కొడుకుంటాడు. సో హీరోయిన్ బ్రదర్. వీళ్ళ మూవీ థియేటర్లో మూవీ చూడడానికి వెళ్ళిన రామ్కి అనుకోకుండా అతను లైక్ టికెట్లు దొరకకుండా అతను అద్దాలు బల కొడతాడు. అద్దాలు బలుగుతుంటే అతనికి హీరోయిన్ కనిపిస్తుంది.
యాజ్ యూజువల్గా ఇద్దరు యూనో లైక్ లవ్ చేసుకుంటారు. అండ్ యాజ్ యూజువల్గా ఒకానొక ఆ థియేటర్లో యూనో లైక్ ప్రొజెక్షన్ ఆపరేటర్ వచ్చేసి మన సత్య ఉంటాడు. సో వాళ్ళిద్దరికి ఏదో హెల్ప్ చేస్తుంటే ఏదో దొరికిపోతారు ఇద్దరు. అందరు ముంగటే షేమ్ అయిపోతారు అనమాట. లైక్ వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్న టైంలో థియేటర్లో అందరి ముంగట మురళీ శర్మకి వాళ్ళ బ్రదర్కి దొరికిపోతే హీరోని కొడతాడు థియేటర్లో. కొడితే హీరో ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాడు, ఏంటంటే నీకు ఒక్కనికే థియేటర్ ఉందా, నా ఆంధ్ర కింగ్ సినిమా నీ థియేటర్ చూడాలి, నేను నా ఊర్లో థియేటర్ కడతా అని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు. సో అది ఇతను చెప్తాడు అనమాట, ఎవరు మన రాహుల్ రామకృష్ణ. నాకు అతనికి అప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చేసింది, నువ్వు ఇలా కొడతావు థియేటర్, మన ఊళ్ళో కరెంట్ లేదు, ఎవరో అసలు లైట్లే లేవు, అలాంటి థియేటర్ ఎలా కడతావు అని వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు హీరో థియేటర్ ఎలా కడతాడు, దాని డబ్బులు ఎలా జమ చేస్తే కట్టాడు అనేది కాన్సెప్ట్. అంటే బేసిక్ స్టోరీ లైన్ ఈజ్ అమ్మాయి లవ్ చేస్తాడు, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్నితో ఛాలెంజ్ కట్టి నేను నీకంటే పెద్ద థియేటర్ కడతాను, అది కూడా నీ బిడ్డ పేరు మహాలక్ష్మి కదా, నేను న్యూ మహాలక్ష్మి థియేటర్ కడతాను, నా ఊర్లో కరెంట్ లేదు, నా ఊర్లో అంత ఇసుకనే ఉంది, ఆయన నేను కడతాను అనేది కాన్సెప్ట్. సో సింపుల్ స్టోరీని డైరెక్టర్ అటు ఇటు తిప్పి కిచడీ చేసి హీరో ఫ్యాన్ అని చెప్పి మన బుర్రదీని పెట్టాడు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈయనకి ఎలా డబ్బులు వచ్చాయి, ఆ హీరోకి డబ్బులు ఎలా రిసోర్స్ చేస్తాడు అంటే అతనికి ఏం ఐడియా వస్తుంది, ఫస్ట్ టూరింగ్ టాకీస్ పెడితే డైలీ 20 lakhs ఎంత చేసినా 20 lakhs వస్తాయి, థియేటర్ కట్టాలంటే నాకు ఒక 3 crores అన్నా కావాలి అని అనుకుంటాడు. సో 3 crores రావాలి అని ఆలోచిస్తే తర్వాత ఆయనకి లైక్ ఊర్లో ఉన్న వాళ్ళ ఒక టూరింగ్ టాకీస్ పెట్టి అన్నీ ఆ టూరింగ్ టాకీస్ పక్కన అన్ని స్టోర్స్ అవి కొద్దిగా డెవలప్ అవుతారు, ఊర్లో వాళ్ళకి కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది, తనకి డబ్బులు సంపాదిస్తున్నాడు, లైక్ కొద్దిగా కొద్దిగా బాగా ఇన్వెస్ట్ చేస్తాడులే అన్నట్టు అనుకుంటారు. సో ఇదే టైంలో సినిమా చూడడానికి వచ్చిన హీరోయిన్ మళ్ళీ మన హీరో దొరికిపోతారు అనమాట. సో హీరో వాళ్ళ అన్న అదే మన అర్జున్ రెడ్డిలో ఉంటాడు కదా డాక్టర్, ఆయన కోపం వచ్చి పెద్ద ఫైట్ అవుతుంది. ఆ ఫైట్లో ఈయన ఉష్క మీద కొడితే అప్పుడు హీరోకి డౌట్ వస్తుంది అనమాట. అతను డైలాగ్ కొడతాడు కొట్టేటప్పుడు, అరే నీ ఊర్లో ఏముందిరా ఇసుక తప్పించా అంటే, అరే ఈ ఊర్లో ఉసుక ఉంది కదా, ఉసుక అమ్మితే పైసలు వస్తాయి కదా అని మానవుడు ఇంకేం చేస్తాడు, బోట్లలో ఇసుక నింపుకొని అమ్మేసి ఆయనకి ఎన్నైతే డబ్బులు వస్తాయో 3 కోట్లు ఎంత సంపాదించేసి పెద్ద థియేటర్ న్యూ మహాలక్ష్మి థియేటర్ అని కడతాడు. కట్టే రోజు అతను తెలిసింది ఏంటి అంటే, అతను ఎంతో అభిమానించే హీరో అయిన మన ఉపేంద్ర ఆ 100వ సినిమా అయిపోయిందనే న్యూస్ తెలుస్తుంది. ఆ 100వ సినిమా అయిపోయిందనే న్యూస్ తెలిసినప్పుడు ఆయన ఛాలెంజ్లో భాగంలో ఏమంటాడంటే, నా 100th సినిమానే ప్లే చేసి నా థియేటర్ ఓపెన్ చేస్తా అంటాడు. సో ఇప్పుడు ఈయనకి అప్పుడు ఏం చేస్తాడు హీరో, ఆయన అమ్మేస్తే 3 కోట్లు వస్తాయని ఆ థియేటర్ వెళ్ళి విలన్ దగ్గరికి వెళ్ళిపోయి మన మురళీ శర్మ దగ్గరికి వెళ్ళిపోయి, సార్ ఈ థియేటర్ తీసేసుకోండి, నాకు మీ అమ్మాయి వద్దు, ఈ 3 కోట్లు ఇచ్చేసేయండి నిన్న అని తీసుకొని ఆ 3 కోట్లు హీరో అకౌంట్లో డిపాజిట్ చేసేస్తాడు. సినిమా 100వ సినిమా ఆడాలని. అది చూసి చలించిన హీరో ఉపేంద్ర అంటే సినిమా హీరో ఉపేంద్ర వచ్చి ఇతను ఎత్తుకోవడానికి వచ్చి కలుస్తాడు అనమాట. కలవడానికి మొత్తం అంతా వర్షాలు పడుతుంటుంది క్లైమాక్స్ సీన్లో. అప్పుడు మన ఉపేంద్ర పెళ్ళికి వెళ్తాడు అనమాట. హీరోయిన్ పెళ్ళి, అప్పుడు హీరోయిన్ ఎలాగో ఇతను మోసం చేస్తాడు కదా, వెళ్ళిపోయాడు కదా హీరో, నేను వద్దనుకున్నాడు కానీ వేరే పెళ్ళికి రెడీ అవుతుంది, ఇతను కన్విన్స్ చేస్తాడు ఉపేంద్ర. సో అరే సినిమా స్టార్ వచ్చాడని పెళ్ళికి ఊర్లోకి, ఇంత చిన్న ఊర్లోకి అని చెప్పి ఊర్లో అందరూ కొద్దిగా హడావిడి చేస్తారు. సో అదే టైంలో ఇతను వెళ్ళి హీరో ఇన్ ద సెన్స్ ఉపేంద్ర వెళ్ళి మన హీరోని కలిసి, అరే బాబు నువ్వు 3 crores ఇచ్చావు, నువ్వు చాలా గ్రేట్, లైక్ నాకు ఎంత హెల్ప్ చేస్తాను, నీ అంత పెద్ద అభిమాని ఇవ్వలేడు, ఇంకా నువ్వే ఆంధ్ర కింగ్ ఇప్పటి నుంచి అని చెప్పి ఇంకా బ్లెస్ చేస్తాడు. అదే సినిమా స్టోరీ. మూవీలో ఎంటర్టైన్మెంట్ లేదండి అసలు. స్టోరీ నేను చెప్పినట్టు ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు, అసలు డైరెక్టర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్.
సో డైరెక్టర్ బాగాలేకుంటే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొచ్చి అతనికి తెలుగు నేటివిటీ మీన్ సాంగ్స్ బాగున్నాయేమో కానీ అది సెట్ కాదు, అచ్చు కాదు, అది సింక్ కాదు అది మూవీలోకి. అండ్ అలాగే హీరో హెయిర్ స్టైల్, అది ఆ విగ్గు ఇంత ముందు పెట్టేసి చిన్నపిల్లల్లా ఉంటాడు రామ్. అతనికి మనకి ఇప్పుడు విగ్ అవసరం ఏమొచ్చిందో, హెయిర్ స్టైల్ బాగానే ఉంటుంది మరి. అది ఇక్కడ ముందు ఇలా అతికిచ్చినట్టు యూనో చాలా. అతని ఇస్మార్ట్ శంకర్ హెయిర్ స్టైల్ ఎంత బాగుంటుంది, ఇక్కడంతా ఇలా విగ్గు పెట్టేసి అతనికి. అండ్ ఇంకొకటి ఆంధ్ర కింగ్ అని టైటిల్ పెట్టి అది ఆల్మోస్ట్ ఒక ఇక్కడ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మొత్తం రాకుండా చేసేసారు డైరెక్టర్ థియేటర్లోకి. ఆ జస్టిఫికేషన్ కూడా ఇచ్చింది చాలా రాంగ్ జస్టిఫికేషన్. యూనో ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు కూడా ఆంధ్ర కింగ్ అని ఎవరు పెట్టలేదే. ఏదో ఆంధ్ర అంటే అప్పుడు ఓకే, ఆంధ్ర అంటే రీజన్ ఆంధ్ర అని అనుకునే వాళ్ళు, అంతేగాని ఆంధ్ర కింగ్, తెలంగాణ కింగ్, ఇది రాయలసీమ కింగ్ ఇలాంటి ఒక టైటిల్ పెట్టాల్సిన తెలుగు కింగ్ అని పెట్టాల్సింది, రైట్? సో ఇది ఒక తడబడే, ఈయన లోకజ్ఞానం లేకపోవడం వల్ల ఈ డైరెక్టర్ తడబడ్డాడు. సో మూవీ అయితే నాకు నచ్చలేదండి. హీరోయిన్ అసలు ఆమె చెప్పాలంటే ఇప్పుడు ఆమె 4 సినిమాలు 5 సినిమాలు చేస్తే నాకు తెలిసి ఒక సినిమా హిట్ కాకపోవచ్చు. అది రవితేజతో సినిమా చేసినట్టుంది ఇంతకుముందు, అది ఫ్లాపే, మిస్టర్ బచ్చన్. తర్వాత మొన్న ఏదో చూసిన సినిమా కర్తారానో ఏదో ఉంది, ఆ సినిమా ఫ్లాపే. ఇదండి నా రివ్యూ. నాకైతే మూవీ అస్సలు నచ్చలేదండి. మూవీ అయితే అసలు ఏం ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఏమీ లేదు మూవీలో. రామ్ అంటే మనకి ఒక టైర్ 2లో ఒక సూపర్ స్టార్ అతను. ఎనర్జెటిక్ డ్యాన్సులు కానివ్వండి, అతను ఎనర్జెటిక్ ఫైట్స్ కానివ్వండి, అతను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాంటిది అయిన మళ్ళీ ఇందులో లైగర్లో పూరి జగన్నాథ్ ఏదైతే మిస్టేక్ చేశాడో, హీరోకి నత్తి పెట్టడం, ఒక అవకారం పెట్టడం, ఆ నత్తి కాన్సెప్ట్ కూడా పెట్టాడు. మొన్న మనము ఆలోచిస్తే నేను అప్పట్లో ఒకసారి ఒక పాడ్కాస్ట్ చేశాను నా పాత ఛానల్లో. నేను ఒక్కడే ఫ్లాప్ ఎందుకు అయింది అంటే, నేను చిన్న జస్టిఫికేషన్ ఇచ్చాను దానికి. ఏంటంటే ఏదన్నా సినిమాలో తెలుగు సినిమా హీరోకి అవకారం ఉంటే సగం సినిమా అక్కడే చచ్చిపోయినట్టు అని చెప్పాను. రంగస్థలంలో కూడా చిట్టిబాబుకి చెవుడు ఉంది, బట్ లైక్ అతనికి అది చెవుడు అనేది అతని స్క్రీన్ ప్లేలో భాగంలో సుకుమార్ ఒక ఒక మంచి దాన్ని మెలకబెట్టాడు. అండ్ తన అన్న డెత్ని తను ఫిగర్ అవుట్ చేసుకోకపోవడం అనే కాన్సెప్ట్, అది యూనిక్ కాన్సెప్ట్. ఓకే, సో ఎక్సెప్ట్ రంగస్థలం తప్పించి ఆ చెవుడు కూడా అది ఒక కైండ్ ఆఫ్ ఫన్నీ వేలా ఒక బాగా బ్లెండ్ చేశాడు. సో అన్లెస్ అండ్ అంటిల్ మనం అవకారాన్ని సరిగ్గా బ్లెండ్ చేయకుంటే చాలా నెగటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది సినిమాలో. సో ఈ సినిమాలో కూడా ఆ నత్త అనేది ఓవర్కమ్ రావడానికి అతను హీరో డైలాగ్స్ని తీసుకున్నాడు అనడం కూడా అదేం పెద్ద జస్టిఫికేషన్ అనిపించదు మనకి. ఆ హీరో ఇన్స్పిరేషన్తో అతను నత్తిని ఓవర్కమ్ చేశాడు అనేది కూడా పెద్దగా జస్టిఫికేషన్ మనకి ఏం అనిపించదు, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎంటర్టైన్మెంట్ కూడా విపరీతంగా చూపించవచ్చు. అంటే ఈ హీరో పెట్టినప్పుడు ఇంకొక హీరోని కూడా పెట్టి, ఒక రైవల్ హీరోలా ఇంకొక హీరోని పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కోకోకోలా, ఆంధ్ర సైడ్లో కోకోకోలా అండ్ థమ్స్అప్ వార్స్ ఉంటాయి అని విన్నాను మనం, రైట్? సో అలాంటిది కొద్దిగా ఏదో చూపించడానికి మొహమాట పడుతూ చూపించాడు డైరెక్టర్. కొన్ని చూపించినట్టు చూపించాడు కొన్ని సీన్స్. వాళ్ళు దాని బదులు ఈయన కొంచెం ఫ్యాన్ వార్స్ లాగా కొద్దిగా లైక్ ట్విట్టర్ ఇలాంటివన్నీ, అంటే పాతకాలం కాబట్టి ట్విట్టర్ లేదనుకున్నా. సో కొద్దిగా మనము ఇంకొద్దిగా ఎగ్జైటింగ్గా చూపించేది ఉండే, వేరే హీరో పెట్టి ఆ హీరోకి కైండ్ ఆఫ్ రైవల్రీ ఇంకా కొద్దిగా చూపించాడు, కానీ అది అంత సరిగ్గా చూపించలేకపోయాడు. సో ఇన్ ద సెన్స్ లైక్ ఇంకా ఎఫెక్టివ్గా తీయాల్సింది, అది ఎంటర్టైనింగ్గా తీయాల్సింది చాలా. ఒకవేళ అదే జోన్లో వెళ్తే బాగుండదేమో, కానీ అవి అయితే కొద్దిగా తీయలేకపోయాడు డైరెక్టర్, తడబడ్డాడు. సో అందుకు మనకి ఎక్కడ ఎంటర్టైన్మెంట్ లేదే అని అనిపిస్తుంది. ఏదో చిన్న కాన్సెప్ట్ని ప్రొలాంగ్ చేసి తీసాడేమో అనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇది నా డీప్ డైవ్ అనాలిసిస్ ఫ్రెండ్స్ ఆన్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ. సో మీరు మీకు ఓపిక ఉంటే సినిమా చూడండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ థ్యాంక్స్ గివింగ్, అండ్ ఐఎమ్ సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూ పీపుల్ హూ ఆల్వేస్ సపోర్ట్ మీ and follow me on my YouTube. Thank you friends, take care, hope I will come in front of you soon. Bye bye, take care, love you all.